హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ ఆస్తి పంపకం. కొండవీటికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి చుట్టుపక్కల గల 9 గ్రామాలకు న్యాయాధికారి సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు. రెండోవాడు పశుపోషణ, మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు, నాలుగో వాడికి విద్యలో, దైవ కార్యాల్లో, ధర్మ కార్యాలు చేయటంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక భూస్వామి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిపించి, నాయన్లారా, ఇంతకాలము మనం ఒకరి తగాదాలు తీర్చాము కానీ మనం తగాదాలు ఎప్పుడు ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది. మీరు ఇప్పుడు నా మంచం కోళ్ల దగ్గర మీ ఇష్టానుసారం నిలబడి, నేను పోయాక ఎవరి కోటి వద్ద వారు తవ్వుకోండి. ఆస్తుల విషయంలో మీలో మీరు తగాదాలు మాత్రం పడవద్దు అన్నాడు. కుమారులు నలుగురు 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నే చేయగలది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ భూస్వామి నిశ్చింతంగా ప్రాణాలు విడిచాడు. తండ్రికి దినవారాలు చేసిన అనంతరం 4 అన్నదమ్ములు 4 గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవరి కోటి వద్ద వారు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది, రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది, మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు, నాలుగోవాడు తవ్విన చోటు మాత్రం వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసి మిగిలిన 3 అన్నలకు అమితమైన కోపం వచ్చింది. చూసారా, ఆఖరివాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలు ఇచ్చి మనకు ఊక పేడ మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు. ఎవరిష్టం వచ్చిన కోటి దగ్గర వాళ్ళు నిలబడ్డారు. మీరంతా నిలబడిన తర్వాత మిగిలిన కోటి దగ్గరేగా నేను నిలబడ్డాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది, దానికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరివాడు శాంతంగా. అదంతా కుదరదు. మనం ఈ విషయంలో కొండవీటి న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు 3 అన్నలు పట్టరాని కోపంతో. వారు తండ్రి ఆఖరణ కోరికను తృణీకరించి కొండవీటికి వెళ్ళి తమ తగాదాను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పిందంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి, వివరంగా చెప్పండి అని అడిగాడు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారము, వెండి బంగారాలున్నాయి అని భూస్వామి కొడుకులు బదులు చెప్పారు. వాటిని న్యాయాధికారి అయిన మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద రెండోవాడిది, పొలాలు 3వ వాడివి, వెండి బంగారాలు 4వ వాడివి. వాటిని పంచుకుని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు 3 అన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి ఆఖరివాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని, తండ్రి చేసిన అన్యాయం ఏమీ లేదని తెలుసుకొని 4 తమ గ్రామానికి వెళ్ళి ఐకమత్యంగా జీవించసాగారు. అక్కరకు రాని స్నేహం. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ప్రతాపుడు అనేవాడికి 12 ఏళ్ల వయసు. ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని పనుల్లోనూ సాయపడుతూ ఉంటాడు. ఇరుగు పొరుగులు కూడా ఏదో అవసరమైనప్పుడు అడిగితే చిన్న పెద్ద పనులు చేసి పెడుతూ ఉండేవాడు. ఎంతో మంచివాడని అందరికీ వాడంటే ఇష్టం. వాడికి మాత్రం నరేంద్రుడనే తన ఈడు కుర్రవాడంటే ఇష్టం. నరేంద్రుడు ప్రతాపుడికి పొరుగునే ఉంటున్నాడు. వాడు భాగ్యవంతుల బిడ్డ. వాడికి ఏ పని ఉండదు. తన తీరిక సమయంలో కొంత ప్రతాపుడితోటే గడుపుతూ ఉంటాడు. అయితే తను ప్రతాపుడి ఇంటికి వెళ్తాడే తప్ప ప్రతాపుడిని తన ఇంటికి రమ్మని ఎప్పుడూ అనడు. ఒకరోజు సాయంత్రం గ్రామంలో యువకులు కొందరు ఊరి బయట మైదానంలో చెడుగుడు ఆడుకుంటున్నారు. కొంతసేపటికి అలసిపోయి అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో అక్కడికి పొరుగురి తినుబండారాల వ్యాపారి వచ్చాడు. వాడు కొత్త రకం తినుబండారాలు ఒకటి తయారు చేసి తెచ్చాడు. అది చాలా అద్భుతంగా ఉందని అంతా కొనుక్కొని తిన్నారు. ప్రతాపుడు కొనుక్కున్నాడు, కానీ నరేంద్రుడు కొనుక్కోలేదు. ఏ డబ్బు తెచ్చుకోలేదా అన్నాడు ప్రతాపుడు జాలిగా. ఎప్పుడేం అవసరం వస్తుందో అని నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంచుకుంటాను, కానీ బయట అమ్మే తినుబండారాలు కొనుక్కోద్దని అమ్మ చెప్పింది అన్నాడు నరేంద్రుడు బుద్ధిగా. నువ్వు కొనుక్కున్నట్లు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? హాయిగా నువ్వు మాతో పాటు కొనుక్కు తిను అన్నాడు ప్రతాపుడు. నా దగ్గర ఎంత డబ్బు ఉందో అమ్మకి ఖచ్చితంగా తెలుసు. ఇంటికి వెళ్ళంగానే చూసి తక్కువైతే ఏం చేశామని అడుగుతుంది మరి అన్నాడు నరేంద్రుడు బాధగా ముఖం పెట్టి. ఇంతేగా, ఏ బిచ్చగాడకో దానం చేశానను, లేదా దారిలో ఎక్కడో పోయిందను. నువ్వింకా చిన్నపాలేవాడివి కాదు. నీ వాళ్ళు నీ మాట నమ్మరా అని అడిగాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. దీనికి నరేంద్రుడు కాసేపు తలాడిస్తూ ఊరుకొని,
నమ్ముతారనుకో, కానీ అబద్ధం చెప్పడం పాపమని నాకు బామ్మ చెప్పింది. బామ్మ మాటలు నేను నమ్ముతాను అన్నాడు. అయ్యో, నా దగ్గర డబ్బులున్నాయి, కావాలంటే నేను నీకిది కొనిపెట్టగలను, కానీ అమ్మ తినద్దన్నదన్నావు కదా అని నొచ్చుకున్నాడు ప్రతాపుడు. నువ్వు కొంటే తింటాను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు తగ్గవు కాబట్టి. ఇంట్లో ఎవరికీ తెలీదు. డబ్బు లెక్క సరిపోతే అమ్మ నన్ను ఇంకేం అనదు. అడక్కపోతే నేను అబద్ధం చెప్పక్కర్లేదు కదా అన్నాడు నరేంద్రుడు తెలివిగా. ప్రతాపుడు నరేంద్రుడికి తినుబండారం కొనిపెట్టాడు. వాడది తిని ఎంతో మెచ్చుకొని, నీ మూలంగా నాకు ఇది రుచి చూసే అదృష్టం కలిగింది, కానీ ఈ విషయం నువ్వు మీ అమ్మకు కూడా చెప్పకు, మా అమ్మకు చెప్తుందేమో అన్నాడు. సరేనన్నాడు ప్రతాపుడు. ఒక రోజున పొరుగింటి వాళ్ళు బయటకు వెళ్తూ ప్రతాపుడిని పిలిచి, నాయనా, ఇంట్లో నరేంద్రుడు ఒక్కడే ఉన్నాడు, మేమంతా 2 గంటల్లో తిరిగి వస్తాం, అంతవరకు నువ్వు వాడికి తోడుగా ఉండు అని చెప్పారు. అంతవరకు ప్రతాపుడు నరేంద్రుడు ఇంటి లోపల భాగం చూడలేదు. అందువల్ల వాడు చాలా కుతూహలపడ్డాడు. నరేంద్రుడి ఇల్లు ఎంతో వైభవంగా ఉంది. ఆ ఇంట్లో ప్రతాపుడికి తెలియని సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్రుకైతే ప్రత్యేకంగా ఒక గది ఉంది. ఆ గదిలో అద్దాల బీరువా నిండా రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. మరొక బీరువా నిండా చాలా పుస్తకాలున్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఇంట్లో ఒక్కడే ఉన్నా నాకు మంచి కాలక్షేపం, కానీ నాకు నువ్వుంటేనే ఎక్కువ కాలక్షేపం అవుతుంది అన్నాడు నరేంద్రుడు. ఆ మాటలకు సంతోషించిన ప్రతాపుడు బీరువాల్లో ఉన్న ఆట వస్తువులు, పుస్తకాలు ఏమిటేమిటో ఒక్కసారి పరీక్షగా చూస్తాను అంటూ వాటికేసి వెళ్ళబోయాడు. అయితే నరేంద్రుడి వాడి అడ్డుకొని, ఒక్క వస్తువు కానీ పుస్తకం కానీ ముట్టుకొనివ్వలేను, బయట వాళ్ళు ముట్టుకుంటే అవన్నీ పాడైపోతాయని పెద్దవాళ్ళు వాడికి చెప్పారట. మరి నువ్వు మా ఇంటికి వచ్చి అన్నీ ముట్టుకుంటావు కదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. మీ పెద్దవాళ్ళు వద్దనలేదుగా మరి అన్నాడు నరేంద్రుడు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని ఏవేవో కథలు చెప్పుకున్నారు. కానీ ప్రతాపుడికి మనసులో ఏదో వెలితిగా అనిపించింది. మరొక రోజున కుర్రవాళ్ళందరూ ఊరి బయట చెరువుగట్టున కూర్చుని ఉండగా ఒకతను పిల్లన గ్రోవులు తెచ్చాడు. ఆ పిల్లన గ్రోవుల్లో దేన్ని ఎవరు ఊదినా మధురంగా పలుకుతుంది. తెచ్చినవాడు ఒక్కొక్కటికి 2 రూపాయలకు అమ్మాడు. నరేంద్రుడు కూడా ఒక పిల్లన గ్రోవి కొనుక్కున్నాడు. ప్రతాపుడి వద్ద రూపాయి మాత్రమే ఉంది. అందువల్ల వాడు నరేంద్రుని 1 రూపాయి అప్పివ్వమని అడిగాడు. స్నేహితులకెన్నడూ అప్పివ్వద్దని తాతే చెప్పాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందట అన్నాడు నరేంద్రుడు వెంటనే. ప్రతాపుడికి చాలా కోపం వచ్చింది. అప్పటికి 5 సార్లైనా తను వాడికి తినుబండారాలు కొనిపెట్టి ఉంటాడు. లెక్క చూసుకుంటే ఒక ఏడాదిలో తను వాడి కోసం ఖర్చు పెట్టింది 20 రూపాయలకు తక్కువ ఉండదు. ఇప్పుడు 1 రూపాయి అడిగితే అప్పుగా కూడా ఇవ్వనంటున్నాడు. అన్నీ తన నుంచి తీసుకుంటూ తనకేమి ఇవ్వని స్నేహితుడు వాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందన్నావుగా, గుర్తుంచుకో. ఇప్పుడు అప్పు ఇవ్వనందువల్ల మన స్నేహం చెడిపోతుంది. ఈ పిల్లన గ్రోవి నేను కొనుక్కోలేకపోయాను, మనం ఇక స్నేహితులం కాదు అన్నాడు ప్రతాపుడు ఉక్రోషంగా. అలా అనుకురా, నీ స్నేహం లేకుండా నేను ఉండలేను అన్నాడు తప్ప నరేంద్రుడు వాడికి అప్పిస్తాననలేదు. అంతలో రామేశమనే కుర్రవాడొకడు తనే ఒక పిల్లన గ్రోవిని కొని ప్రతాపుడికిచ్చి, నువ్వు నాకు చాలాసార్లు సహాయపడ్డావు, ఇలాంటివి ఎన్నో కొనిస్తే నీ రుణం తీరుతుందిరా అన్నాడు. ప్రతాపుడు ఎంతో సంతోషించి, నీ రుణం అలాగే ఉంచుకో, ఇప్పుడు 1 రూపాయి ఇస్తాను, ఇంకొక రూపాయి బాకీ రేపు తీరుస్తాను అంటూ బలవంతంగా వాడికి రూపాయి ఇచ్చి, చూసావా, స్నేహితుడంటే అలా ఉండాలి అన్నాడు నరేంద్రుడితో. నరేంద్రుడు ఒక్క క్షణం ముఖం చిన్నబుచ్చుకొని మరుక్షణం సంతోషంగా, ఈ రోజు నుంచి రామేశం కూడా నాకు స్నేహితుడు, ఎందువల్లంటే వాడి కారణంగా నువ్వు పిల్లన గ్రోవి కొనుక్కున్నావు, ఆ విధంగా వాడు మన స్నేహం నిలబెట్టాడు. పిల్లన గ్రోవి కొనుక్కోకపోతే మన స్నేహితులం కాదని నువ్వు అన్నప్పటి నుంచి నేను చాలా బెంగ పెట్టుకున్నాను. రామేశం నా బెంగ పోగొట్టాడు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రతాపుడు నరేంద్రుడికి దూరంగా ఉండసాగాడు. నరేంద్రుడు ఎంత ప్రయత్నించినా వాడు మాట్లాడకుండా ముభావంగా ఉండసాగాడు. ఇది పని కాదని నరేంద్రుడు ప్రతాపుడి తాతకి తన బాధ చెప్పుకున్నాడు. ప్రతాపుడి తాత నరేంద్రుడిని పంపివేసి ప్రతాపుడిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుని, ఇంతకాలంగా నువ్వు నరేంద్రుడికి మంచి స్నేహితుడు అనుకున్నాను, ఉత్త స్వార్థపరుడివి అన్నాడు. స్వార్థం నాదా వాడిదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. నరేంద్రుడు నీ స్నేహితుడు, అవసరంలో వాడికి నువ్వు సహాయపడ్డావు, అది నీ మంచితనం, అందుకు ప్రతిఫలాన్ని ఆశించటం స్వార్థం. ఇంత చిన్న వయసులో స్వార్థం ఉండడం మంచిది కాదు అన్నాడు ప్రతాపుడి తాత. మరి నా అవసరంలో వాడు నాకు సహాయపడవద్దా అని అడిగాడు ప్రతాపుడు కోపంగా. వాడికిష్టమైతే సహాయపడతాడు, లేకుంటే లేదు. స్నేహం కేవలం డబ్బో మరేదైనా వస్తువో ఇచ్చి పుచ్చుకునేందుకు కాదు,
ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకొని మనసులు వికసింపజేసుకునేందుకు మనిషి స్నేహం చేయాలి. ఇచ్చిపుచ్చుకోవడం వ్యాపార లక్షణం అన్నాడు ప్రతాపుడి తాత. ఈ జవాబు బాగున్నట్టు తోచినా ఇంకా అనుమానం పోక ప్రతాపుడు, అయితే ఇందులో నరేంద్రుడి తప్పేం లేదా అని ప్రశ్నించాడు. తప్పు నీది కానీ వాడిది కాదు. ఎందుకంటే నువ్వేం చేసినా నరేంద్రుడు సంతోషం కోసం చేశావు. మరి తను సంతోషించని పని చేయమని వాడిని అడగడం నీ తప్పు కాదా అన్నాడు ప్రతాపుడి తాత. అంతా బాగానే ఉంది కానీ తాత, అక్కరకు రాని ఇలాంటి స్నేహం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందంటావా అన్నాడు ప్రతాపుడు. ఎందుకు లేదు? ప్రతిఫలం ఆశించని స్నేహాన్ని వాడు నీకు నేర్పుతున్నాడు. నీ నుంచి ఏం నేర్చుకోకపోతే అప్పుడు నరేంద్రుడికి నీది అక్కరకు రాని స్నేహం అవుతుంది అన్నాడు తాత. ప్రతాపుడికి తాత సందేశం అర్థమైంది. అప్పటి నుంచి వాడు ప్రతిఫలం రాలేదన్న కారణంగా ఎవరితోనూ స్నేహాన్ని మానుకోలేదు. అయితే తాత వాడికి ఏం చెప్పాడో తెలుసుకున్నాక నరేంద్రుడు కూడా తన ప్రవర్తనకు సిగ్గుపడి క్రమంగా ఉపకారకుడిగా మారి తను ప్రతాపుడి స్నేహం వల్ల మంచి ప్రయోజనం పొందాడు. గోపన్న అనుమానం. గోపన్నకు మతి భ్రమించింది. పట్నం తీసుకువెళ్ళి వైద్యుడికి అప్పగించారు అతన్ని. కొద్ది నెలల పాటు వైద్యం చేశాక వైద్యుడు గోపన్న మతి బాగైందని చెప్పి ఇంటికి వెళ్ళమన్నాడు. గోపన్న తన ఊరికి తిరిగి వస్తూ ఉండగా ఊరి పొలిమేరలో పెద్ద చింత చెట్టు కింద కూర్చొని తన వంక వింతగా చూస్తున్న ఒక వ్యక్తిని గమనిస్తున్నాడు గోపన్న. అతన్ని అంతకు ముందు ఎక్కడో చూసినట్లు అనిపించింది గోపన్నకు. గోపన్న అతన్ని సమీపించి, అయ్యా, తమ్మని ఇదివరకు ఎక్కడో చూసినట్టుంది. బహుశా పోయిన సంవత్సరం నరసాపురంలో శేషయ్య గారి అబ్బాయి పెళ్లిలో చూసి ఉంటానవునా అని అడిగాడు. కాదన్నాడా వ్యక్తి గోపన్న వంక కోపంగా చూస్తూ. మరైతే రామాపురంలో పశువుల సంతలో కలిసి ఉంటామా మనం, అవునా అని అడిగాడు గోపన్న. కాదన్నాడు వ్యక్తి మరింత కోపంగా. అయితే తప్పకుండా మనం పెద్ది నాయుడు గారి షష్ఠిపూర్తి మహోత్సవంలో తారసపడి ఉంటాం, అవునా అని అడిగాడు గోపన్న. ఆ వ్యక్తి మండిపడిపోతూ, చాలు నోర్మి వెధవా, నేను నీ మేనమామ కొడుకు చలమయ్యనరా అని గోపన్నను తిరిగి పట్నం తీసుకుపోయి వైద్యుడికి అప్పగించాడు. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. కథ కంచికి మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.